ఓకే. 20థ్ లెసన్ ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, భారతదేశం. ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం ఏ విధంగా ఉంది, భారతదేశం ఏ విధంగా ఉందో ఈ లెసన్‌లో ముందుగా తెలుసుకోబోతున్నాం. ఓకే. యుద్ధం వలన మన ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలో ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అన్న అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే హ్యారీ ట్రూమన్. అంటే ఈ ప్రపంచ యుద్ధాల కారణంగా ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా అమెరికా ఆవిర్భవించింది. చరిత్ర మొత్తంలో ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అని చెప్పుకున్న వ్యక్తి ఎవరు అంటే హ్యారీ ట్రూమన్, అమెరికా అధ్యక్షుడు. ఓకే. యుద్ధ వినాశనానికి గురైన దేశాలు తమ ఆర్థిక పరిస్థితిని పునఃనిర్మించుకునే క్రమంలో ఏర్పాటు చేసుకున్న 3 ప్రక్రియలు ఏమిటంటే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు. ఈ ఐక్యరాజ్య సమితి ఏర్పాటు అనేది 1945లో జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి ఈ యుద్ధాల కారణంగా వచ్చిన అశాంతికి కారణంగా శాంతిని నెలకొల్పడానికే ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాయి. నెక్స్ట్ ప్రచ్ఛన్న యుద్ధం, నెక్స్ట్ వలస పాలన నుండి విముక్తి. ఇవన్నీ కూడా యుద్ధ వినాశనానికి గురైన దేశాలు తమ ఆర్థిక పరిస్థితిని పునఃనిర్మించుకునే క్రమంలో ఏర్పాటు చేసుకున్న ప్రక్రియలు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడ్డ శాంతి స్థాపక సంస్థ ఏది అంటే ఐక్యరాజ్య సమితి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి అనేది శాంతి స్థాపనకే ఏర్పాటు చేయబడిన ఒక సంస్థ. నెక్స్ట్ కమ్యూనిస్ట్ దేశాలకు నాయకత్వం వహించిన దేశం ఏది అంటే రష్యా. రష్యాలో మొట్టమొదటిగా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏర్పడింది. కాబట్టి రష్యా కమ్యూనిస్ట్ దేశాలన్నింటికీ కూడా నాయకత్వం వహించింది. నెక్స్ట్ ప్రచ్ఛన్న యుద్ధం ఈ దేశాల మధ్య జరిగింది. ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఏ ఏ దేశాల మధ్య జరిగింది అంటే అమెరికా, రష్యా. అమెరికా, రష్యా దేశాలలో ప్రచ్ఛన్న యుద్ధం అనేది జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దానిలో సభ్య దేశాల సంఖ్య ఎన్ని అంటే ఐక్యరాజ్య సమితి స్టార్టింగ్లో ఏర్పడేటప్పుడు దానిలో ఉండే సభ్య దేశాల సంఖ్య అనేది 54 ఉండేది స్టార్టింగ్లో ఏర్పడే కొత్తలో. ప్రస్తుతం 2014లో అని టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారు. కానీ ప్రస్తుతం కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు ఎన్ని అంటే 193 సభ్య దేశాలు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే 54, ప్రెసెంట్ అయితే 193. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే న్యూయార్క్లో కలదు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం గల నగరం ఎక్కడ కలదు అంటే న్యూయార్క్. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం గల నగరం ఏది అంటే ది హేగ్లో అంతర్జాతీయ న్యాయస్థానం అనేది కలదు. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడ కలదు? ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలో ఒక భాగాలు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడ కలదు అంటే జెనీవాలో కలదు. జెనీవాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది WHO జెనీవాలో కలదు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ ఎక్కడ కలదు అంటే ప్యారిస్లో కలదు. విద్యా విజ్ఞాన శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ అనేది ఎక్కడ కలదు అంటే ప్యారిస్ నగరంలో కలదు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగాలు ఎన్ని? ఐక్యరాజ్య సమితిలో పార్ట్గా ఉన్న ప్రతి సంస్థలు కూడా అవి ఏ ఏ ప్లేసెస్లో ఉన్నాయో పైన తెలుసుకున్నాం. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగాలు ఎన్ని ఉన్నాయి అంటే ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు కలవు. అందులో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగం ఏది అంటే సాధారణ సభ. సాధారణ సభ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ గల నగరం ఎక్కడ ఉంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్ నగరంలో ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ న్యూయార్క్ నగరంలో ఉంది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి సంస్థ గల నగరం ఏది అంటే న్యూయార్క్. ఇది కూడా బాలల అత్యవసర నిధి సంస్థ అనేది న్యూయార్క్లో కలదు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి ఎవరు అంటే సెక్రటరీ జనరల్. ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య అధికారి ఎవరు? సెక్రటరీ జనరల్. నెక్స్ట్ యుద్ధం శాంతికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకునే ఐక్యరాజ్య సమితి విభాగం ఏది అంటే భద్రతా మండలి. అంటే మనకి 6 విభాగాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి సాధారణ సభ, సెకండ్ వన్ వచ్చి భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో మనకి ఏం చెప్తారు అంటే యుద్ధం శాంతికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలను తీసుకునే విభాగం ఏమిటి అంటే భద్రతా మండలిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు అంటే ఇవి శాశ్వతంగా ఉంటాయి పర్మనెంట్గా భద్రతా మండలిలో. అవి ఏ ఏ దేశాలు అంటే చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికా. ఈ 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా భద్రతా మండలిలో ఉంటాయి.
అయితే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలకు గల ప్రత్యేక అధికారం ఏమిటి అంటే వీటో అధికారం. అవి వాటి సొంత నిర్ణయాలను తీసుకునే వీటో అధికారాన్ని భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలకు కల్పించింది. నెక్స్ట్, అమెరికా రష్యా దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణాన్ని ఏమంటారు అంటే ప్రచ్ఛన్న యుద్ధం అని అంటారు. అమెరికా దేశం రష్యా దేశం మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అని అంటారు. ఓకే, నెక్స్ట్, 1947లో టర్కీ, గ్రీస్ దేశాలకు సహాయం లేదా మద్దతు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే హ్యారీ ట్రూమన్. హ్యారీ ట్రూమన్ 1947లో టర్కీ, గ్రీస్ దేశాలకు సహాయం లేదా మద్దతు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు. నెక్స్ట్, కాంగో వీరి వలస రాజ్యం. కాంగో ఎవరి వలస రాజ్యం అంటే బెల్జియం వలస రాజ్యంగా ఉండేది కాంగో. అయితే కాంగోకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1960లో వచ్చింది. కాంగో స్వతంత్రం ఎప్పుడు పొందింది? 1960లో పొందింది. ఏ దేశం నుండి పొందింది అంటే బెల్జియం దేశం నుండి పొందింది. అయితే ఆ టైంలో కాంగోలో కమ్యూనిస్టుల నాయకుడు ఎవరు అంటే ప్యాట్రిస్ ముంబానీ కాంగోలోని కమ్యూనిస్టులకు నాయకుడిగా వ్యవహరించారు. అయితే ఆంగోలా వీరి వలస రాజ్యం. ఆంగోలా అనేది ఎవరి వలస రాజ్యం అంటే పోర్చుగల్ వలస రాజ్యం. అయితే ఆంగోలాకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1975లో వచ్చింది. 1975లో ఆంగోలాకు స్వతంత్రం అనేది వచ్చింది. నెక్స్ట్, లాటిన్ అమెరికాలో సామ్యవాద వ్యవస్థకు కృషి చేసింది ఎవరు? సామ్యవాద వ్యవస్థ స్థాపనకు కృషి చేసింది ఎవరు అంటే ఫిడెల్ క్యాస్ట్రో. లాటిన్ అమెరికాలో సామ్యవాద వ్యవస్థకు కృషి చేసింది ఎవరు అంటే ఫిడెల్ కాస్ట్రో. నెక్స్ట్, లాటిన్ అమెరికాలో ప్రజాదరణ నాయకుడు ఎవరు అంటే చెగువెరా. లాటిన్ అమెరికాలో ప్రజాదరణ నాయకుడు ఎవరు అంటే చెగువెరా. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్లోని మత తీవ్రవాదులను ఏమంటారు అంటే తాలిబన్లు అని అంటారు. ఆఫ్ఘనిస్తాన్లోని మత తీవ్రవాదులను ఏమంటారు అంటే తాలిబన్స్. అయితే నాటో అంటే ఏమిటి? నాటో మీన్స్ NATO. నాటో అంటే ఏంటి అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని ఇంగ్లీష్లో పూర్తి అబ్రివేషన్. నెక్స్ట్, తెలుగులో ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ. ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థగా నాటోని పిలుస్తూ ఉంటారు. అయితే నాటోని ఏర్పాటు చేసిన దేశం ఏది అంటే అమెరికా స్టేట్. నాటోని ఏర్పాటు చేసిన దేశం ఏది? అమెరికా. నాటో సంస్థ ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు అంటే 1949. నాటో సంస్థ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1949. నాటోకు వ్యతిరేకంగా రష్యా ఏర్పాటు చేసిన కూటమి వార్సా ఒప్పందం. నాటోకు వ్యతిరేకంగా రష్యా ఏర్పాటు చేసిన కూటమి అనేది ఏది అంటే వార్సా ఒప్పందం. నెక్స్ట్, సీటో మీన్స్ ఓకే, సీటో మీన్స్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్. CTO మీన్స్ సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్. CTO. నెక్స్ట్, మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ను ప్రయోగించిన దేశం ఏది అంటే రష్యా దేశం. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు అంటే యూరీ గగారిన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి. అయితే అంతరిక్షంలోకి వెళ్ళిన యూరీ గగారిన్ ఏ దేశస్థుడు అంటే రష్యా దేశానికి చెందిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్, చంద్రమండలంపై మొదటిసారిగా కాలు మోపిన వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంపై మొదటిగా కాలు మోపారు. అయితే ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ దేశానికి చెందిన వారు అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్, బాండింగ్ సమావేశం జరిగిన సంవత్సరం ఎప్పుడు అంటే 1955. 1955లో బాండింగ్ సమావేశం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, బాండింగ్ సమావేశం జరిగిన దేశం ఏది అంటే ఇండోనేషియా. బాండింగ్ సమావేశం అనేది ఏ దేశంలో జరిగింది? ఇండోనేషియాలో జరిగింది. బాండింగ్ సమావేశానికి హాజరైన భారత ప్రధాని ఎవరు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు బాండింగ్ సమావేశానికి హాజరైన భారత ప్రధాని. బాండింగ్ సమావేశానికి హాజరైన ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరు అంటే గమల్ అబ్దుల్ నాజర్ బాండింగ్ సమావేశానికి హాజరైన ఈజిప్ట్ అధ్యక్షుడు. బాండింగ్ సమావేశానికి హాజరైన యుగోస్లేవియా నాయకుడు ఎవరు అంటే జోసెఫ్ బ్రిజ్ టిటో యుగోస్లేవియాకి చెందిన వ్యక్తి. నెక్స్ట్, బాండింగ్ సమావేశానికి హాజరైన దేశాలు ఏవి అంటే ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాలు. ఆసియాలో కొన్ని దేశాలు, ఆఫ్రికాలో కొన్ని దేశాలు బాండింగ్ సమావేశానికి హాజరయ్యాయి. అయితే అలీనా దేశాల మొదటి సమావేశం జరిగిన సంవత్సరం ఎప్పుడు అంటే 1961 సెప్టెంబర్లో జరిగింది.
1961 సెప్టెంబర్లో అలీనా దేశాల యొక్క మొదటి సమావేశం అనేది జరిగింది. అలీనా దేశాల మొదటి సమావేశం జరిగిన ప్రదేశం ఏది అంటే యుగోస్లేవియాలో బెల్గ్రేడ్లో అలీనా దేశాల మొదటి సమావేశం జరిగింది. అయితే అలీనా దేశాల మొదటి సమావేశానికి హాజరైన దేశాల సంఖ్య ఎన్ని అంటే 25 దేశాలు హాజరయ్యాయి. అలీనా దేశాల మొదటి సమావేశానికి హాజరైన దేశాల సంఖ్య. అయితే 2012 నాటికి అలీనా దేశాల సంఖ్య ఎన్ని అంటే 120 అలీనా దేశాల సంఖ్యగా 2012 నాటికి ఉన్నాయి. నెక్స్ట్, కొత్త స్వతంత్రం పొందిన ఆసియా ఆఫ్రికా దేశాలు అనుసరించిన విధానం ఏమిటి అంటే అలీనా విధానం. కొత్తగా స్వతంత్రం పొందిన ఆసియా ఆఫ్రికా దేశాలు అనుసరించిన విధానం ఏమిటి? అలీనా విధానం. యూరప్ ఆసియాల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? యూరప్కి ఆసియాకి మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఏమంటారు అంటే పశ్చిమ ఆసియా లేదా మధ్యప్రాచ్యం. పశ్చిమ ఆసియా లేదా మధ్యప్రాచ్యంగా చెప్పుకోబడే ప్రాంతం ఏది అంటే యూరప్ ఆసియాల మధ్య ప్రాంతంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అరబ్బులు యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలు ఏమంటారు అంటే పశ్చిమాసియా సంక్షోభం అని అంటారు. అరబ్బులకు యూదులకు మధ్య జరిగిన ఘర్షణలను ఏమంటారు అంటే పశ్చిమాసియా సంక్షోభం. యూదులు, క్రైస్తవులు, ముస్లింలందరికీ పవిత్ర స్థలం ఏది అంటే జెరూసలేం. యూదులు, క్రైస్తవులు, ముస్లింలందరికీ పవిత్రంగా ఉండే స్థలం ఏది? జెరూసలేం. నెక్స్ట్, జెరూసలేం నగరం ఈ దేశంలో ఉంది అంటే పాలిస్తానా. జెరూసలేం నగరం అనేది ఏ దేశంలో ఉంది? పాలిస్తానా దేశంలో ఉంది. నెక్స్ట్, యూదులు పాలిస్తానాను దేనిగా పరిగణిస్తారు అంటే వాగ్దత్త భూమిగా యూదులు పాలిస్తానా దేశాన్ని భావిస్తారు. యూదులు ప్రత్యేక దేశం కోసం జరిగిన ఉద్యమం ఏది అంటే జియానెక్స్ట్ ఉద్యమం. యూదులు ప్రత్యేక దేశం కోసం జరిగిన ఉద్యమం ఏది? జియానెక్స్ట్ ఉద్యమం. నెక్స్ట్, పాలిస్తానాను 2 భాగాలుగా చేసి ఒకటి అరబ్బులకు మరొకటి యూదులకు కేటాయించబడిన తీర్మానం ఐక్యరాజ్య సమితి ఎన్నో సంవత్సరంలో చేసింది అంటే 1947లో చేసింది. అంటే పాలిస్తానాన్ని 2గా విభజించి ఒకటి అరబ్బులకు ఇంకొకటి యూదులకు ఇవ్వడం అనే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి 1947లో చేసింది. అయితే యూదుల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక రాజ్యం ఏది అంటే ఇజ్రాయిల్. ఓన్లీ ఇజ్రాయిల్ అనేది యూదుల కోసం ఏర్పడిన ప్రత్యేక రాజ్యంగా చెప్పుకోవచ్చు. అయితే అరబ్బులను ఏకం చేయడానికి ప్రయత్నం చేసిన ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరు అంటే గమల్ అబ్దుల్ నాజర్. అరబ్బులందరినీ కూడా ఒకే దాటిపై ఏకం చేయడానికి ప్రయత్నం చేసిన ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరు? గమల్ అబ్దుల్ నాజర్. నెక్స్ట్, సుయాజ్ కాలువను జాతీయం చేసిన వ్యక్తి ఎవరు అంటే గమల్ అబ్దుల్ నాజర్. సుయాజ్ కాలువ నిర్మాణం అనేది చేయడం జరిగింది. దీనిని జాతీయం చేసిన నాయకుడు ఎవరు అంటే గమల్ అబ్దుల్ నాజర్. ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేయబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1956. ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేసిన సంవత్సరం ఎప్పుడు? 1956లో ఈజిప్ట్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. అయితే జోర్డాన్లో పాలిస్తానా విముక్తి సంఘం ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1964. జోర్డాన్లో పాలిస్తానాను విముక్తి సంఘం ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1964. పిఎల్ఓ నాయకుడు ఎవరు అంటే యాసర్ అరాఫత్ పిఎల్ఓ నాయకుడు. నెక్స్ట్, యాసర్ అరాఫత్ మరణించిన సంవత్సరం ఎప్పుడు అంటే 2004. యాసర్ అరాఫత్ మరణించిన సంవత్సరం 2004. ఇరాక్లో నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సైనిక నియంత ఎవరు అంటే సద్దాం హుస్సేన్. ఇరాక్లో నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబడిన సైనిక నియంత ఎవరు అంటే సద్దాం హుస్సేన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఏమిటి? 1968. సద్దాం హుస్సేన్ ఇరాక్లో అధికారంలోకి వచ్చిన సంవత్సరం అనేది 1968లో వచ్చారు. ఇరాన్లో విప్లవం సంభవించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1979. ఇరాన్లో విప్లవం సంభవించిన సంవత్సరం అనేది 1979లో సంభవించింది. ఎన్నో సంవత్సరంలో ఇరాన్ రాజును తొలగించి షియా ఇస్లామిక్ మత గురువులు ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకులతో కలిసి నిర్వహించిన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అంటే 1979. ఓకే, ఎన్నో సంవత్సరంలో ఇరాన్లో ఉన్న రాజును తొలగించి షియా ఇస్లామిక్ మత గురువులను నెక్స్ట్ ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకుల ద్వారా కలిసి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1979. నెక్స్ట్, ఏ దేశంలో తాలిబాన్ల అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా అణుపరీక్షలు నిషేధం విధించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1985 to 1991లో అణుపరీక్షల యొక్క నిషేధం అనేది జరిగింది. అయితే యుఎస్ఎస్ఆర్లో అధికారంలోకి వచ్చిన ఉదారవాద సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి ఎవరు అంటే గోర్బచేవ్.
యుఎస్ఎస్ఆర్లో గోర్బచేవ్ వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఉదారవాద సిద్ధాంతాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఈ విధంగా ఉదారవాద సిద్ధాంతాలను కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అంటే గోర్బచేవ్. గోర్బచేవ్ చేపట్టిన సంస్కరణలు, రష్యాలో గోర్బచేవ్ చేపట్టిన సంస్కరణలు అనేవి గ్లాస్నోత్, నెక్స్ట్ పెరిస్ట్రోయికా అనే సంస్కరణలు అనేవి గోర్బచేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన పంచశీల సూత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిగా ఒకరి సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించడం. అంటే ఒక దేశం యొక్క సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొక దేశం అనేది గౌరవించాలి. నెక్స్ట్ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎవరి దేశం వాళ్ళ దేశమే. ఇంకొక దేశంలోకి అంతర్గత వ్యవహారాల్లో వేరొక దేశం అనేది జోక్యం చేసుకోకూడదు. నెక్స్ట్ దాడులకు దిగకపోవడం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం. నెక్స్ట్ 4వది అంతర్జాతీయ సంబంధాలతో పరస్పర గౌరవం, సహకారాల కోసం కృషి చేయడం. 5 శాంతియుత సహజీవనానికి ప్రోత్సహించడం. ఈ 5 కూడా ఇవన్నీ కూడా పంచశీల సూత్రాలు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినవి. నెక్స్ట్ ఏ దేశాలతో భారతదేశ సంబంధాలు ఈ సూత్రాలను ప్రభావితం చేశాయి అంటే చైనా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్. ఈ దేశాలతో భారతదేశ సంబంధాలను ఈ సూత్రాలు ప్రభావితం చేశాయి. ఎన్నవ సంవత్సరంలో చైనా కమ్యూనిస్ట్ గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది అంటే 1949లో చైనా కమ్యూనిస్ట్ గణతంత్రంగా ఏర్పడింది. నెక్స్ట్ పంచశీల ఒప్పందంపై భారతదేశం, చైనా ఎన్నో సంవత్సరంలో సంతకాలు పెట్టాయి అంటే 1954 ఏప్రిల్ 29th. 1954 ఏప్రిల్ 29న పంచశీల ఒప్పందంపై భారతదేశం, చైనా రెండు కూడా సంతకాలు చేశాయి. భారత్ చైనాల మధ్య సరిహద్దు రేఖ ఏది అంటే మెక్మోహన్ రేఖ. భారత చైనాల మధ్య సరిహద్దు రేఖ ఏది? మెక్మోహన్ రేఖ. మెక్మోహన్ రేఖను ఏ ప్రధానమంత్రి కాలంలో గీశారు అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కాలంలో మెక్మోహన్ రేఖను గీశారు. నెక్స్ట్ చైనా భారతదేశం మధ్య ఉన్న బఫర్ ప్రాంతంగా ఉండే ప్రాంతం ఏది అంటే టిబెట్. చైనాకి భారతదేశానికి మధ్య బఫర్ ప్రాంతంగా ఉండే ప్రాంతం ఏది అంటే టిబెట్. చైనా తనలో కలుపుకున్న సంవత్సరం ఎప్పుడు అంటే 1950. 1950లో టిబెట్ను చైనా తనలో కలుపుకుంది. నెక్స్ట్ భారతదేశానికి చైనాకి మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం ఎప్పుడు అంటే 1962 అక్టోబర్లో జరిగింది. భారతదేశానికి చైనాకి మధ్య జరిగిన యుద్ధం ఎప్పుడు జరిగింది? 1962 అక్టోబర్. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య వివాద అంశం ఏది అంటే కాశ్మీర్ ప్రాంతం కోసం పాకిస్తాన్, భారతదేశం వివాదాలు పడుతూ ఉంటుంది. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య మొదటి యుద్ధం జరిగిన సంవత్సరం 1947-48. 1947-48లో కాశ్మీర్ కోసం పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య మొట్టమొదటి యుద్ధం జరిగింది. అలానే పాకిస్తాన్ భారతదేశం యుద్ధం వలన కాశ్మీర్ రెండుగా డివైడ్ అయిపోయింది. అది ఏ విధంగా అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్, ఈ రెండు ప్లేసెస్గా కాశ్మీర్ అనేది డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్కు మధ్య విడదీసే రేఖ ఏది అంటే వాస్తవాధీన రేఖ. వాస్తవాధీన రేఖ పాకిస్తాన్లో కాశ్మీర్కి, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్కి మధ్య విడదీసిన రేఖగా వాస్తవాధీన రేఖ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1965లో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. భారత్ పాకిస్తాన్ల మధ్య కార్గిల్ యుద్ధం అనేది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1999లో కార్గిల్ యుద్ధం అనేది జరిగింది. అంటే భారతదేశానికి జమ్మూ కాశ్మీర్కి మధ్య యుద్ధాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా, ఈ బార్డర్లో జరిగిన యుద్ధం అనేది కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ వేర్పాటు ఉద్యమాలు భారతదేశ ఏ సరిహద్దు రాష్ట్రాల్లో జరిగాయి అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ వేర్పాటు ఉద్యమాలు అనేవి జరిగాయి. ఎన్నో సంవత్సరంలో భారతీయ సైనికుల సహాయంతో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విముక్తి పొందింది అంటే 1971లో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చింది పాకిస్తాన్ నుండి. శ్రీలంక స్వతంత్రం పొందిన సంవత్సరం ఎప్పుడు అంటే 1948లో శ్రీలంక అనేది స్వతంత్రం పొందింది. అయితే శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికై భారతదేశంలో తన సైన్యాన్ని పంపించడం ద్వారా ఏ ప్రధానమంత్రి మరణానికి గురయ్యారు అంటే రాజీవ్ గాంధీ భారతదేశంలో ఉన్న సైన్యాన్ని శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి పంపిస్తే శ్రీలంకలో తీవ్రవాద సంస్థలన్నీ కలిపి రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యేటట్లు చేశాయి. నెక్స్ట్ ఇది ఈ విధంగా ఈ లెసన్ అంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ.